హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు వాస్తు పండితులు, అస్ట్రాలజీ శ్రీ శివప్రసాద్ గురూజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురూజీ. ఆశీర్వచనం తల్లి. మరి ఈ నెల ఇంకా మే అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి ఇంకో 2-3 రోజుల్లో. కాబట్టి ఈ నెల ఏ రాశి వరకు ఎలా ఉంది మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ప్రధానంగా అంటే ఒకవేళ వాళ్ళకి ఆ రాశి నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే తగు చర్యలు కూడా మీరు మాకు వివరించండి. తప్పకుండా. గురువు గారు, తదుపరిగా మకరం రాశి వారికి ఈ నెల ఎలా ఉంది? తగిన చర్యలు ఏం తీసుకోవాలి? జాగ్రత్తలు ఏం వహించాలి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మకర రాశి వాళ్లకు ఈ మాసం చాలా బాగుంది. మే నెలంతా కూడా వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తారు. ఏదైతే బాగా కష్టపడి కావాలి అని ఒక దూరదృష్టితో కష్టపడి ఉంటారో అది వీళ్ళ కళ్ళ ముందే కనపడేటువంటి యోగం ఉంటుంది. అత్యంత ప్రజాదరణ పొందుతారు. ఒకవేళ ఉద్యోగస్తులు చేసుకునేటువంటి వాళ్ళైతే సాటి ఉద్యోగుల యొక్క మనస్సును వీళ్ళ వైపు పొందుతారు. అందరి ఆ ప్రశంసలు పొందే విధంగా ఉంటుంది. ఉద్యోగాల్లో పై ఆఫీసర్లతో ప్రశంసలు పొందుతారు. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. వీళ్ళు అనుకూలవంతమైనటువంటి ప్రతి అడుగు కూడా అనుకూలవంతమైనటువంటి చోటుకే వేయటము, సత్ఫలితాలు వచ్చే విధముగా వీళ్ళ ఆలోచనలు ఉంటాయి. పెద్దలను గౌరవిస్తారు, గౌరవాన్ని పొందుతారు. ఒకరికి గౌరవం ఇస్తారు, వాళ్ళు గౌరవం తీసుకుంటారు. వ్యక్తిత్వపరముగా వీళ్ళు ఒక 4 అడుగులు ముందుకు పెరుగుతారు గాక. ఎంత వీళ్ళ మీద నరదృష్టి ప్రభావము అనేటువంటిది ఉండినా కూడా అవన్నీ ఏమీ పని చేయకుండా యోగవంతమైనటువంటి నిర్ణయాల వైపు వీళ్ళ యొక్క ఇది ఉంటుంది గాక. శని స్వక్షేత్రములో ఉండేటువంటి దాని వలన శారీరక శ్రమ అనేటువంటిది ఎక్కువగా ఉండినా కూడా ఫలితాలు మాత్రం మహాద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు ఈ మాసంలో ఈ మకర రాశి వాళ్ళు అనేటువంటిది ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు తప్పకుండా కిరీట ధారణ అనేటువంటిది ఉన్నది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వ్యాపార అభివృద్ధి పదంలో ఎలా నడపాలి అనేటువంటి దాని గురించి మల్లగుల్లాలు పడి ఒక నిర్ణయానికి రావటం జరుగుతుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొంతమంది ఉద్యోగస్తులకు స్థానచలనం, ఉన్నతమైనటువంటి చోటికి స్థానచలనం కలగడం అనేది జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు తొందరగా చేసుకోవడం, వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది గాక. అక్కడే ఉండేటువంటి వాళ్లకు కూడా కొన్ని యోగాలు అనేటువంటిది జరగటం తెలుస్తుంది. తల్లిదండ్రులతో పంచుకుంటారు సంతోషకరమైనటువంటి వార్తలతో మేలు జరిగింది అని. సంతానము లేని వాళ్లకు సంతానము పడేటువంటి దిశగా ప్రయత్నాలు జరగవచ్చును ఈ రాశి వాళ్లకు అనేటువంటిది ఒకటి. ఇక విద్యార్థులకు చాలా యోగవంతమైనటువంటి కాలముగా ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మాకు మేలు జరగాలి అని గనక అనుకుంటే వీళ్ళు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే మేలు జరుగుతుంది. జయోస్తు. థ్యాంక్ యూ. జయోస్తు.